నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఒక చిన్న ప్రమాదం, ఇద్దరు ప్రాణాలు బలికొనింది. ఒకరి జీవితం హాస్పిటల్లో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఆ చిన్న ప్రమాదం మీకు చూపించబోతాను. మనం ఏదైతే చాలా వరకు కూడా ఓల్డ్ బిల్డింగ్స్లో బాల్కనీలో చాలా వరకు కూడా విశ్రాంతి తీసుకోవడానికి ఆశ్రయిస్తూ ఉంటాం. కానీ ఆ పాత బిల్డింగ్ సంబంధించిన ఒక బాల్కనీ కూలిపోయి ఆ పైనుంచి సుమారుగా 2 అంతస్తుల పైనుంచి కింద పడి ఇద్దరు తండ్రి కొడుకులు మృతి చెందారు. ప్రస్తుతం అదే ఘటనలో మనం విజువల్లో చూస్తాం. ఏదైతే సెకండ్ ఫ్లోర్ ఒక లిఫ్ట్ కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న ఒక స్లాబ్ ఏదైతే ఉందో, ఒక తాత్కాలిక బాల్కనీ లాంటిది, అది చాలా కాలంగా తుప్పు పట్టిపోయి వాటర్కి తడిచి తుప్పు పట్టిపోయి చాలా వరకు కూడా శిథిలావస్థ చేరుకుంది. కానీ ఇక్కడ ఇదే సందర్భంలో కూర్చున్న సందర్భంలో ఈవినింగ్ సాయంత్రం వేళ అందరూ కూడా బాల్కనీ మీద కూర్చొని మాట్లాడుకున్న సందర్భంలో ఒక్కసారిగా కూలి పైంచి కింద పడిపోవడం జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఇక్కడికక్కడే స్పాట్ చనిపోవడం జరిగింది. కుందన్బాగ్ మెథడిస్ట్ కాలనీకి చెందిన ద్వారకా ప్రసాద్ వ్యక్తిగత పని నిమిత్తం దేవదాస్ను తన ఇంటికి పిలవడం జరిగింది. దేవదాస్ తన కుమారుడు వివేక్ కలిసి కుందన్బాగ్ రావడం జరిగింది. ముగ్గురు కలిసి శ్రీవాస అపార్ట్మెంట్లో 3వ ఫ్లోర్లో ఉన్న బాల్కనీలో కూర్చొని మాట్లాడుతుండగా ఈ క్రమంలో అకస్మాత్తుగా బాల్కనీ కూలడంతో ముగ్గురు కింద పడి గాయపడడం జరిగింది. ఈ ఘటనలో దేవదాసు 56 సంవత్సరాల దేవదాసు అండ్ అలాగే అతని కుమారుడు వివేక్ 30 సంవత్సరాల వివేక్ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ద్వారకా ప్రసాద్ మాత్రం స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మాత్రం చికిత్స నిమిత్తం కోలుకుంటా ఉన్నారు. దీనికి గల కారణాలు మెయిన్గా చూసుకుంటే బిల్డింగ్ కూడా చాలా పాతది. ఒక విధంగా చూసుకుంటే కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 20 సంవత్సరాల క్రితం కన్స్ట్రక్షన్. ఇదంతా కూడా ఈ బిల్డింగ్ పని మొదలుపెట్టినప్పుడు సమయానికి ఈ లిఫ్ట్ అయితే వీరి ప్లాన్లో లేదంట. ఇదైతే మనం లిఫ్ట్ చూస్తూ ఉన్నామో ఈ లిఫ్ట్ అయితే వారి ప్లాన్లో లేదు. కానీ 1, 2, 3 అంతస్తులు పైన ఉన్న వారు అందరూ కూడా వెళ్ళడానికి కొంచెం మేరకు ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో ఒక లిఫ్ట్ని అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం ఈ లిఫ్ట్ ఇలా వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్కి యాక్సెస్ లేదు, ఫస్ట్ ఫ్లోర్ నుంచి యాక్సెస్ లేదు, దానిపై నుంచి సెకండ్ ఫ్లోరు, ఆ పైన ఉన్న థర్డ్ ఫ్లోర్ పెంట్ హౌస్, ఇలా ఈ ఫ్లోర్స్కి వెళ్ళడం కోసం వీరు ఒక లిఫ్ట్ బయట నుంచి పిల్లర్స్ వేసి కట్టడం జరిగింది. ఇందులోంచి బాల్కనీకి ఎంట్రన్స్గా తీసుకొని ఇంట్లోకి వెళ్ళడానికి ఒక తాత్కాలికంగా ఐరన్ ఫ్రేమ్స్ గ్రిడ్స్ ఏర్పాటు చేసుకొని అందులోంచి వారి రూమ్స్కి వెళ్ళేలాగా ఒక లిఫ్ట్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఈ లిఫ్ట్ మనం ఏర్పాటు చేసిన ఫ్రేమింగ్ ఏదైతే చూస్తూ ఉన్నామో అదంతా కూడా గ్రిల్ లాంటిది ఒకటి కొట్టి పెట్టి ఆ గోడకి డ్రిల్స్ పెట్టి ఒక తాత్కాలికంగా తయారు చేసింది. అంటే స్లాబ్ ఉన్న పలంగా బిల్డింగ్తో కట్టింది కాదు, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆ స్లాబ్ ఏదైతే ఉందో వర్షానికి తడిసి ఆ ట్యాంక్ వాటర్కి మొత్తం కూడా తడిచిపోయి మొత్తం కూడా రస్ట్ వచ్చేసి తుప్పు పట్టిపోయి చాలా వరకు శిథిలావస్థ చేరుకుంది. మనం కొన్ని ప్రాంతాల్లో ఇలా తట్టినప్పుడు కానీ బిల్డింగ్ గోడలని కూడా అదురుతూ ఉంటాయి. అందులో ఉన్న సివ్వలు ఏవైతే ఉంటాయో మొత్తం కూడా రస్ట్ వచ్చి తుప్పు పట్టిపోయి ఎప్పుడు పడిపోద్దో అనుకుంటూ ఉంటాం. ఇట్లా ఊగుతూ ఉంటుంది ఆ బిల్డింగ్ అంతా కూడా. కానీ మన పని నిమిత్తం మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఏ సమయంలో ఎలాంటి ప్రమాదం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ఆ రోజులాగే నిన్న కూడా వారి ముగ్గురు కూడా అదేవిధంగా ఇంటి పని కోసం రావడం జరిగింది. వారి ముగ్గురు కూడా అదే బాల్కనీలో వెళ్ళి కూర్చొని అలా నిల్చొని మాట్లాడుకుంటున్న సందర్భంలో ఒక్కసారిగా పైనుంచి అది కూలిపోయి కింద పడిపోవడం జరిగింది. ఇద్దరు వ్యక్తులు కింద పడిపోవడంతో ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పట్టుకునే ప్రయత్నంలో ఆయన కూడా కింద పడిపోవడం జరిగింది. ఇతను కింద పడిన వారిపై పడడంతో ముఖానికి అంతా గాయాలై తప్పించుకోవడం జరిగింది. అంటే గాయాలని వీరి పైన పడడం వల్ల ఆయన ప్రాణాలతో ఉన్నారు. కానీ మొత్తం కూడా ముఖం అంతా కూడా చిందరంగా అయిపోవడం జరిగింది, గాయాలు అవడం జరిగింది. కానీ కింద పడిన వారు వెంటనే స్పాట్లో మరణించడం జరిగింది. దీనికి గల కారణాలు ఏంటి? బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సమయంలో ముందుగా లిఫ్ట్ ఏర్పాటు చేసుకోవాలంటే అప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అప్పుడు వీలు కాలేదేమో. అంటే సుమారుగా బిల్డింగ్ మనం చూస్తే సుమారుగా 20 సంవత్సరాల పాత బిల్డింగ్లా కనపడుతూ ఉంది. అప్పుడు కుదరలేదు. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ వారు యంగ్ ఏజ్లో ఉండుంటారు, మెట్లు ఎక్కారు. ఇప్పుడు వయసు పెరుగుతూ ఉంటుంది, వృద్ధాప్యం వస్తూ ఉంటుంది, మెట్లు ఎక్కలేక ఒక లిఫ్ట్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. మరి ఆ లిఫ్ట్ ఏర్పాటు చేసుకున్న క్రమంలో దానికి అమర్చిన ఫ్లోర్ ఏదైతే ఉందో బాల్కనీ తుప్పు పట్టిపోయింది. మరి ఇక్కడి నుంచి కూడా మనకు క్లియర్ కనపడతా ఉంది. మనం ఒకసారి మీకు చూపిస్తాను. అది చాలా క్లియర్ కనపడతా ఉంది. కింద నుంచి తుప్పు పట్టిపోయి ఏ టైంలో కూలిపోతుంది, ఏ క్షణాన కూలిపోతుందో అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. మరి ఇంత కనిపించినా కూడా కొంచెం జాగ్రత్త పడగా ముందస్తుగా దాన్ని క్లీన్ చేసుకొని లేదా దాన్ని తీసేసి కొత్త మరమ్మతు చేసుకొని ఇంకొక దాన్ని ఏర్పాటు చేయడం అలాంటి కనుక చేస్తుంటే ఈరోజు ఈ ప్రమాదం జరిగేది కాదు. ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు మిగిలేవి.
పని నిమిత్తం బిల్డింగ్ ఓనర్ ఎవరైతే పిలిచాడో అతను ఆర్కిటెక్చర్, వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఎవరైతే ఉన్నారో దేవదాసు వివేక్, వీళ్ళు తండ్రి కొడుకులు పని నిమిత్తం రావడం జరిగింది. పని గురించి మాట్లాడడం కోసం రావడం జరిగింది. పని కోసం మాట్లాడడానికి వచ్చిన వారిద్దరికి మృత్యు కాపలా కాసి మరి తీసుకెళ్ళినట్టుగా అయిపోయింది. చూశారు కదా, మీరు కూడా మీ బిల్డింగ్స్ ఏవైనా పాత బిల్డింగ్స్లో మీరు నివాసం ఉండే సమయానికి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ బాల్కనీలు తుప్పు పట్టిపోయి ఉంటాయి. బాల్కనీలు కావచ్చు, ఫ్లోర్లు కావచ్చు. చాలామంది ఈ మధ్య ఆ పాత గోడలకి డ్రిల్స్ వేసి ఎక్స్ట్రా సువ్వలు కట్టి బాల్కనీ ఎక్స్టెన్షన్ చేయడం, ఇంకొక రూమ్ ఎక్స్టెన్షన్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఇవి ఎప్పటికైనా ప్రమాదం, ఎప్పటికైనా ముప్పై. ఇప్పుడు కాకపోయినా ఒక 10 సంవత్సరాలకైనా, అందులో ఫ్యామిలీస్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలకైనా అది ఒక్కసారిగా కూలిపోయే అవకాశం ఉంటుంది. ముందస్తు జాగ్రత్తగా ఇలాంటి కన్స్ట్రక్షన్ చేసుకునే సమయంలో వాటి మరమ్మతులను చేసుకోండి. ఆ ఫ్రేమింగ్లు తుప్పు పట్టిపోతే కొత్త ఫ్రేమింగ్ వేయించుకొని మొత్తానికి తీసేసి కొంత ఖర్చైనా పర్లేదు చేయించుకోండి. ఎందుకంటే ప్రాణాల కంటే ముఖ్యం కాదు. మీ ఏరియాలో ఇలాంటి ఏమైనా గమనించారా? పాత బాల్కనీ కాదు, బిల్డింగ్ ఫ్లోర్స్ కూలే స్థితిలో ఉన్నా కూడా అలాగే నివాసం ఉంటున్న బిల్డింగ్స్ ఏమైనా గమనిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కెమెరా పర్సన్ జ్ఞానేశ్వర్తో పవన్ వాయిద్య వాటివి, హైదరాబాద్.